ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః. శ్రీ సాయినాథ ప్రబోధామృతము 10వ అధ్యాయము. నూతన యుగానికి వినూత్న బోధ. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః. ముక్తి లేక ఆత్మజ్ఞానం కలగాలి అంటే 3 అంశాలు సమకూరాలి. పరిపూర్ణుడైన సద్గురు సేవ దొరకాలి. ఆయన కృపకు మనం అర్హులం కావాలి. ఆయన మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గాన్ని తెలిపేవారై ఉండాలి. శ్రీ రమణ మహర్షి బ్రహ్మజ్ఞాని అయి కీర్తిశేషులు బివి నరసింహస్వామి తీవ్ర ముముక్షువే అయినప్పటికీ రమణుల బోధ ఆ భక్తుని పూర్వజన్మ సంస్కారానికి సరిపోకపోవడం వలన మరలా నరసింహస్వామి తమ అన్వేషణ కొనసాగించి షిరిడీ చేరితే గాని వారికి కృతార్థత లభించలేదు కదా. హజరత్ తాజుద్దీన్ బాబా పరిపూర్ణులే అయినా బూటీని సాయి వద్దకి అందుకే పంపవలసి వచ్చింది. అయితే కలి ప్రభావం వలన ఈ రోజులలో ఆత్మజ్ఞానం లేకనే సద్గురువులుగా ప్రకటమయ్యేవారు ఎందరో. అట్టివారిని ఆశ్రయించిన ముముక్షువులకు, వారిని అలా వంచిన గురువులకు కూడా నరకం తప్పదని శాస్త్రం. అందుకే సాయి మననెవ్వరినీ ఉపదేశం కోసం పరుగులెత్తవద్దని చెప్పారు. అటువంటప్పుడు పై మూడు అంశాలు మనకు సమకూడేది ఎలా? శ్రీసాయి మహాసమాధి చెందారు, మరి మనకి ఇక మార్గం తెలిపేది ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతుంది. కానీ ఒక్కసారి భక్తుల అనుభవాలు శ్రద్ధగా పరిశీలిస్తే ఆయన మనకు అందించిన శాశ్వతమైన బాట ఏమో అర్థమవుతుంది. దానిని శ్రద్ధతో, విశ్వాసంతో అనుసరిస్తూ ఉండడమే మన కర్తవ్యం. అదే నిష్ఠ. ఓరిములనే దక్షిణ ఆయనకు సమర్పించడం అంటే. మొదట ఆయన తమ ప్రత్యక్ష భక్తులకి అందించిన బోధ ఏమో చూద్దాం. అది మనకు హేమత్పంతు వ్రాసిన శ్రీసాయి సచ్చరిత్రలో దొరుకుతుంది. అది భక్తుల పాలిటి కల్పవృక్షమైతే అందులోని 18వ అధ్యాయం ఆ కల్పవృక్ష ఫలం అనవచ్చు. ఈ ఒక్క సంఘటన గుర్తుంచుకొని అనుసరిస్తే చాలు. నీ జీవితం కూడా ఈ కలకండ వలె నిలువెల్లా అమృతతుల్యం అవుతుంది అని సాయియే ప్రశంసించిన లీల ఈ అధ్యాయంలోనే ఉంది. అంటే అదే వారి ముఖ్య ఉపదేశమని మనకు ఆయన సూచించారన్నమాట. ఆ లీల ఇలా ఉన్నది. ఒకసారి భక్తుడు సాటే శ్రీగురు చరిత్ర గ్రంథం వారం రోజులలో పారాయణ చేశాడు. అది ముగిసిన రాత్రే సాయి అతనికి స్వప్న దర్శనం ఇచ్చారు. ఆయనే అతని సద్గురువని, ఆయన బోధించిన మార్గమే అతని శరణ్యమని ఆ పారాయణ తెలిపిందన్నమాట. ఇలా ఎందరికో ఆ గ్రంథం మార్గదర్శకమైన వివరం నేను రచించిన శ్రీగురు చరిత్ర ఉపోద్ఘాతంలో చూడవచ్చు. సాటేకు అట్టి సూచనే లభించింది. ఆ స్వప్నంలో సాయి ఆ గురుచరిత్ర గ్రంథాన్నే చేత పట్టుకొని అతనితో ఏమో చెప్పారు, కానీ అది తెల్లవారేసరికి సాటేకు గుర్తులేదు. ఉదయాన్నే అతడు సాయిని దర్శించి ఆ విషయమై సాటి భక్తుని చేత అడిగించాడు. ఆ గ్రంథాన్ని మరొక వారం పారాయణ చేయమని తాము ఆదేశించినట్లు సాయి చెప్పారు. ఇది వారి ముఖ్య బోధల్లో మొదటిది. సాటేకు కలిగిన స్వప్నోపదేశం గురించి వినిన హేమత్పంతుకు బాధ కలిగింది. తాను 40 సంవత్సరాలుగా ఆ గ్రంథాన్ని నిత్యము పారాయణ చేస్తున్నా లభించని సద్గురు స్వప్న సాక్షాత్కారము, ఉపదేశము ఒక్క వారంలోనే సాటేకు లభించాయే అని. అతనికి ఆ తలంపు రాగానే సాయి అతన్ని శ్యామ ఇంటికి వెళ్ళి అతడితో మాట్లాడి అతని నుండి 15 రూపాయలు తీసుకురమ్మని ఆదేశించారు. అతడు వెళ్ళాక పూజ ముగించుకొని వచ్చిన శ్యామ సాయి ఆదేశం గురించి విని తనకు సాయి స్ఫురింపచేసిన ఈ లీలను హేమత్పంతుకు చెప్పాడు. ఒకసారి సాయి నుండి మంత్రోపదేశం ఆశించింది రాధాబాయి. మంత్రం ఉపదేశించడం తమ సాంప్రదాయం కాదని చెప్పి తమ గురించి నిరంతరం చింతనే చేయడమే ఉత్తమ సాధనమని చెప్పారు. తాము కూడా తమ గురువుని అలా సేవించడం వల్లనే అంతటి ఉత్తమ స్థితి పొందామని చెప్పారు. ఈ రీతిన శ్యామ నోటి వెంట సాయినాథుని ముఖ్యోపదేశం హేమత్పంతుకు లభించినది. ఒక పనిపిల్ల నోటి నుండి దాసగణుకు ఈశావాస్యోపనిషత్తు తెలిపినట్లు శ్యామకు కూడా అభ్యాసం వలన నిత్యపారాయణ యాంత్రికమై ఉండవచ్చు. అందుకనే అతడు దశేంద్రియాలు, పంచప్రాణాలు ఒడ్డి నిష్ఠతో పారాయణ చేయాలని హెచ్చరించడానికే అతని నుండి 15 రూపాయలు దక్షిణ కోరి ఉండవచ్చు. ఆ సమయంలో శ్యామకు స్ఫురించిన సాయిలీల సరిగ్గా హేమత్పంతును బాధిస్తున్న ప్రశ్నకు సమాధానమై ఉండడమే అందులోని చమత్కృతి.
గురుభక్తిలో హేమత్పంతుకు అతని సమక్షంలో సాటే తన స్వప్నోపదేశం గురించి చెప్పేలా ప్రేరేపించారు సాయి. యాంత్రికంగా భగవద్గీత వల్లిస్తున్న నానాను తద్విద్ది ప్రణిపాతేన గీతాశ్లోకాన్ని గురించి ప్రశ్నించి అతని హృదయంలో జిజ్ఞాసను రేపినట్లు, తర్వాత తగు రీతిన శ్యామను ప్రేరేపించి అతని సందేహానికి తగిన ఉత్తమోపదేశం ఇప్పించారు సాయి. కానీ అన్నింటికీ మూలం శ్రీగురు చరిత్ర పారాయణమే అన్నది గుర్తుంచాలి. నా అనుభవం కూడా నాకు ఇలానే తెలిపింది. ఒకసారి 1976లో ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యంలో శ్రీ శ్రీ ఆనందమాయి అను మహాత్మురాలు భాగవత సప్తాహం నిర్వహిస్తూ ఉంటే వెళ్ళాను. అక్కడ అఖండానంద సరస్వతి అను మహనీయులే నిత్యము భాగవత ప్రవచనం చేస్తున్నారు. ఒకనాటి ప్రసంగంలో ఆయన సశరీరుడైన మహనీయుడే జ్ఞానం ప్రసాదించగలడు, కానీ సమాధి చెందిన వారు ఎంత గొప్పవారైనా ఐహికమైన రక్షణలను మాత్రమే సమకూర్చగలరని చెప్పారు. నా అనుభవం చూస్తే మొదటి దర్శనంలోనే సాయి సమాధి వద్ద ఒక అపూర్వమైన అనుభవం కలిగింది. సశరీరులైన మహనీయులు ఎందరినీ చూచినా నాకు అటువంటి అనుభవం కలుగలేదు. నేను ఏం చేయాలో నాకు తెలియలేదు. అందువలన నాకు సందేహ నివృత్తి చేసి కర్తవ్యం బోధించమని సాయినే ప్రార్థిస్తూ వచ్చాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా పూణే వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది. అతనికి అనుకోని రీతిన అక్కడ శ్రీ గులవణి మహారాజ్ అను సిద్ధపురుషుణ్ణి దర్శించడం జరిగింది. ఆయన నన్ను చూస్తూనే "ఓ సాయిబాబా కా బేటా ఆయా" అని పలకరించారు. నా సందేహం విని ఆయన శ్రీ సాయిబాబా విషయంలో అట్టి శంకకు తావే లేదు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమే కానీ సామాన్య సిద్ధపురుషుడు కారు. ఆయన మహాసమాధి చెందాక కూడా ఎందరికో భౌతికంగా దర్శనం ఇస్తూ ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట మంచిదే, ఆ మార్గాన్నే పో అన్నారు. అప్పటికే నేను సాయి లీలలు సేకరిస్తున్నాను. వాటిలో కుశాబాబు అను భక్తుని అనుభవం ఒకటి. అతడు మొదట దత్తమహారాజ్ అను సాధువును ఆశ్రయించాడు. వారి వద్ద చిల్లర మహిమలు ప్రదర్శించడం నేర్చాడు. తర్వాత ఆయన ఆదేశం ప్రకారం అతడు సాయిని దర్శించాడు. అప్పుడైనా చిల్లర మహిమలు మాన్పించి ఆ పాపక్షాళనకు సద్గురు అనుగ్రహానికి ఏకైక సాధనమైన శ్రీగురు చరిత్రను 108 సార్లు పారాయణ చేయించారు. అది తెలిసిన నాటి నుండి ఆ గ్రంథం చదవాలని ఉన్నదని, కానీ నాకు తెలిసిన భాషలలో అది లభించలేదని చెప్పగా శ్రీ గులవణి మహారాజ్ నాకు ఆ గ్రంథం ప్రసాదించారు. అది వారి గురుదేవులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృతంలోకి అనువదించిన సంహితాయన గురుద్విసాహస్రి గురుచరిత్ర. నేను తిరిగి ఇల్లు చేరి ఆ గ్రంథపారాయణ చేయసాగాను. ఒక పారాయణ ముగిసిన రాత్రి స్వప్నంలో శ్రీసాయి ప్రప్రథమంగా నాకు దర్శనం ఇచ్చారు. నేను పాదాభివందనం చేయగానే ఆయన నన్ను కౌగిలించుకొని, నీకు గురువు దొరకలేదని ఎందుకు బాధపడతావు, నేనున్నాను కదా అని ముమ్మారు పలికి నా వీపు తల ప్రేమగా నిమిరారు. ఇప్పుడు తిరిగి ఆలోచించుకుంటే పై 2 లీలలకు సౌమ్య మార్గమైంది. హేమత్పంతు వలనే సాధనలో మాంద్యం పొందిన నాలో నైమిసారణ్యంలోని సందేహం కల్పించి అన్వేషణకు ప్రేరేపించారు సాయి. అలాగే నన్ను పూణే పంపి సందేహ నివృత్తి చేశారు. మనం ఆశ్రయించవలసిన గురువుని గురించి తెలిపి వారి అనుగ్రహానికి పాత్రులను చేయగల శ్రీగురు చరిత్రను ప్రసాదించారు. దాని పారాయణ తర్వాతనే సాటేకులాగా తమ స్వప్న దర్శనము ఆశీర్వచనము ప్రసాదించారు. అలనాటి ఆ లీలకు సిరిడి, ద్వారకామయి రంగస్థలాలైతే ఈనాటి నా అనుభవానికి నైమిసారణ్యము, సిరిడి, పూణేలు రంగస్థలాలయ్యాయి. సాయి ప్రసాదించిన ఈ అద్భుతమైన అనుభవాలను పరిశీలిస్తే ఒక్క విషయం స్పష్టమవుతోంది. మన పూర్వజన్మ సంస్కారానికి తగిన పూర్ణుడైన గురువు ఎవరు మనకి తెలపడానికి కానీ, వారి అనుగ్రహానికి పాత్రులుగా మనకు తీర్చిదిద్దడానికి కానీ శ్రీగురు చరిత్ర అత్యావశ్యకమని, అద్వితీయమని అర్థమవుతోంది. అందుకే తమను కుశాబాబు దర్శించిన తమ అనుగ్రహానికి అతడు పాత్రుడు అవడానికి సాయి అతని చేత ఆ గ్రంథాన్ని పారాయణ చేయించారు. వారు మహాసమాధి అయ్యాక కూడా వారు మనకు చూపే మార్గం ఇదేనని నా అనుభవం కూడా తెలుపుతున్నది. శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి చెప్పినట్లు ఆయన బోధ అత్యద్భుతము, అద్వితీయము.
ఆయన స్థితిని కానీ బోధన కానీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. కారణం, తాము సద్గురువునని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. తమను భక్తులు ఎలా భావించవలసింది, సేవించవలసింది చెప్పని అత్యంత నిరాడంబరుడు. కానీ అది తెలియక వారి భక్తులు ఉత్తమ ప్రయోజనం పొందలేకపోవడం కూడా ఆయనకు సమ్మతం కాదు. అందుకే ఆ విషయాలు వారికి తెలియగలందుకే శ్రీ గురు చరిత్ర పారాయణ విధించారు. అయితే ప్రతి వారికి అలా చెప్పలేదు కదా అంటే అందరూ ముముక్షువులుండరు. ఆ మాట వారే చెప్పారు. మామిడి పూత ఉదాహరణతోనూ తనను లౌకిక ప్రయోజనాలు ఆశించి ఆశ్రయిస్తారని చెప్పినప్పుడు మరికొందరికి భిన్నమైన అభిప్రాయాలు దృఢంగా నాటుకొని ఉండడం వలన సాయి చెప్పిన వారికి శ్రద్ధ కలుగదు. ఈనాడు మనలో కూడా చాలామందికి ఇది తెలిసినా కలగనట్లే. శ్రీ గురు చరిత్ర పారాయణ చేసే ముముక్షువులకు గురువు యొక్క ప్రాశస్త్యం, సేవా విధానం బాగా అర్థమవుతాయి. అందువలన సాయి ప్రాశస్త్యము, వారిని సేవించవలసిన విధము కూడా అర్థమవుతాయి. శ్రీ గురు చరిత్ర పారాయణ తెలిపే విషయం ఇంకొకటి ఉన్నది. శ్రీగురుని లీలలు విని మననం చేయడం వలన భక్తి వివేకము తీవ్రమై వారిని దర్శించి సేవించగోరుతాడు నామధారకుడు. ఆ స్థితిలో అతడికి మొదట శ్రీగురుని సేవ, కృప వలన పరిపూర్ణుడైన సిద్ధ సరస్వతి దర్శనం మొదట స్వప్నంలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ జరుగుతుంది. అయినా సిద్ధుడు తననే ఆశ్రయించి సేవించమని నామధారకునికి చెప్పడు. శ్రీ గురులీలా శ్రవణం చేయించి నామధారకుని హృదయాన్ని గురులీలా తరంగిణిగా మార్చి శ్రీ గురు చరిత్ర పారాయణ నిరంతరం చేస్తూ శ్రీ గురు ధ్యాన తత్పరుడు గమ్మంటాడు. అంటే నాటికే శ్రీగురుడు అంతర్ధానం చెందిన ఆయననే సేవించమని సిద్ధుడు చెప్పినందువలన శ్రీసాయి మహాసమాధి చెందినా కూడా ఆయనను మనం సేవించాలని మనకు బోధ జరుగుతోంది. సాయి అనుగ్రహం పొందడానికి శ్రీ గురు చరిత్ర పారాయణ కూడా ఆవశ్యకమని సాయి సూచించారు. శ్రీసాయి సచ్చరిత్రకు వ్రాసిన తొలి పలుకులో ఆ గ్రంథం ఆధునిక గురుచరిత్రయని చెప్పదగినదని తెలపడం కూడా ఆ రెండు పవిత్ర గ్రంథాలకు గల సన్నిహిత సంబంధాన్ని తెలుపుతుంది. సాయి సాంప్రదాయంలో శ్రీ గురు చరిత్రకు ఇంకొక విధంగా కూడా ప్రాముఖ్యమున్నది. వేరువేరు మతాల పేరిట విచ్ఛిన్నమై కలహించుకుంటున్న మానవాళికి సాయి రూపంలో అద్వితీయమైన సమన్వయం లభిస్తోంది. అలాగే అనేక దేవతలను పూజించడం వలన సమాజంలో శివకేశవాది భేదాలు ఏర్పడి అసహనం తలెత్తే ప్రమాదం ఉన్న ఈ కాలంలో సాయిలో సకల దేవతా స్వరూపి అయిన సమన్వయం దొరుకుతోంది. వీటికి తోడు నేటి సమాజంలో మరి రెండు సమస్యలు తలెత్తుతున్నాయి. ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసే పంచక గురువులు పచ్చి స్వార్థపరులై నా దూర్తులు కూడా ధన కీర్తులను ఆశించి గురువులుగా ప్రకటం అవడం ఒక సమస్యగా పరిపూర్ణులైన వివిధ గురువులను ఆరాధించే వారి మధ్య ఏర్పడుతున్న పోటీలు, వైషమ్యాలు. సాయి దీనికి కూడా పరిష్కారం తెచ్చారు. అధ్యాయారంభంలో సూచించిన 3 అంశాలను మనకు సమకూర్చే శ్రీ గురు చరిత్ర పారాయణతో అందరూ సమైక్యమై సంఘటితమై అవకాశం ఉన్నదని సాయి సూచిస్తున్నారు. ఈ గ్రంథపారాయణ ద్వారా భగవదాదేశం పొంది అది తెలిపిన గురువును ఆశ్రయిస్తే సాఫల్యం త్వరగా చేకూరుతుంది. కారణం, కేవలం మన ఇష్టాయిష్టాలతోనూ మన పూర్వజన్మ సంస్కారాన్ని గాని దానికి అనుగుణమైన బోధ చేసే పూర్ణ గురువును పరిజ్ఞానంతోనూ తెలుసుకొనడం సాధ్యం కాదు. అదే సాధ్యమైతే ఇందరు మహనీయులను ఆశ్రయించి అసంఖ్యాకులైన మానవాళికి ఆధ్యాత్మ జాగరణ ఎప్పుడో జరిగి ఉండేది. ముందటి అధ్యాయంలో గమనించినట్లు శ్రీ షిరిడి సాయినాథుడు రానున్న యుగానికి అవతారము. మారుతున్న దేశకాలానుగుణమై సనాతనమును అత్యాధునికము అయిన సూత్రం తెలుపుతున్నారు. చిరకాలం నిలిచి ఉండాలి అంటే ఆధ్యాత్మికత కేవలం వ్యక్తిగతమైన భక్తిగా మాత్రం ఉండక ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలి. ఇందులో ఎంతగా మహనీయులైన వారి వ్యక్తిత్వాలను ప్రాధాన్యం ఉండరాదు. ఉదాహరణకు వేదాల ఉపనిషత్తులు చెప్పిన శాశ్వత సత్యాలు ప్రధానం కానీ వాటిని ప్రకటించిన ఋషి వ్యక్తిగతమైన ఔన్నత్యం కాదు. అందుకే సనాతన ధర్మానికి మూలపురుషుడంటూ ఎవరూ లేరు. ఉపనిషత్తులలో సూచించిన ధర్మాన్ని ఎవరు ఆచరించినా ఆయా ఋషులను పూజించుకున్నా
ఫలితం అనాదిగా ఎందరికో కలుగుతూ వచ్చింది. కేవలం కలి ప్రభావం వలన అందుకు మానవులు అశక్తులవుతున్నారు కనుక వారికి ఒక వంక పూజించుకోవడానికి అవతార పురుషుడని, మరొక వంక స్థూలమైన దేవతామూర్తులను అందజేశారు ఋషులు. ఇప్పుడు కలి ప్రభావం ఇంకా ముదిరి ఆధునిక ప్రపంచం మరొక వంక ఆధునిక ప్రపంచం పరిస్థితుల వలన ఈ రెంటిని విశ్వసించే శక్తి వ్యక్తులలో ఒక వంక కుంటుపడుతుంది. మరొక వంక నేటి విజ్ఞాన ప్రభావం వలన బుద్ధిశక్తి వృద్ధి చెందుతుంది. అందుకని మరలా ఆధ్యాత్మ విద్య సమైక్యం కాగల ఒక నిర్దిష్టమైన సిద్ధాంతంగా రూపొందాలని, ఇందులో వ్యక్తిగత ఆధిక్యతలకు తావు ఉండకూడదని సాయి హెచ్చరిక. వైజ్ఞానిక, సాంఘిక, రాజకీయ రంగాలలో కూడా ఇట్టి మార్పే కనిపిస్తోంది. వైజ్ఞానిక రంగంలో కనుగొనబడిన సిద్ధాంతము సరైందా కాదా అన్నదే ప్రధానంగాని ఆ శాస్త్రజ్ఞుడికి ఎట్టి ప్రాధాన్యత ఉండదు. ఉన్న కొద్ది మాత్రం కూడా ఆ సిద్ధాంతం సత్యం కావడం వల్లనే ఉంటుంది. రాజకీయ, ఆర్థిక, సాంఘిక రంగాలలో చూస్తే ఉదాహరణకు మార్క్స్ లెనిన్ల వ్యక్తిత్వానికి ఏమీ విలువుండదు. విలువంతా వారి సిద్ధాంతానిదే. దానిని దర్శించిన ప్రవచించడం వల్లనే వారికి ఎంత మాత్రం గుర్తింపు ఉండేది. ఈ యుగానికి తగిన మార్పునే సాయి ఆధ్యాత్మ రంగంలోకి తెస్తున్నారు. సద్గురువును ముముక్షువులు ఆశ్రయించి తీరాలని, వారిని గుర్తించి సేవించి అనుగ్రహం పొందడానికి శ్రీ గురు చరిత్ర పారాయణ చేయాలని, మిగిలిన అంశాలలో సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ సహాయంతో సర్వులు సంఘటితం కావాలి అన్నది ఈ సనాతన నూతన ఆధ్యాత్మ సూత్రం సిద్ధాంతం. ఇక మరొక సూత్రం. శతాబ్దంలో ఎందరో మహనీయులు ఉద్భవించారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మహాత్మునిపై భక్తి ఉప్పెనలా ప్రజానికాన్ని ఊపి కొద్ది కాలం తర్వాత పాలపొంగులా అణిగిపోవడం, మరికొద్ది కాలానికి మరొక మహాత్మునిపై భక్తి ప్రజలను ఉర్రూతలూగించడం జరిగింది. ఈ మహనీయుల భక్తి ప్రజలలో ఇంత మాత్రమే బలీయంగా కొనసాగడానికి కారణం. కానీ మరొక వంక రాముడు, కృష్ణుడి విషయం అలా కాదు. ఎన్ని వేల సంవత్సరాల కిందట వారు అవతరించారో, రామాయణ, భారత, భాగవతాలు వ్రాయబడ్డాయో, అయినా ఈనాటికి మన దేశంలో ఎంత చదువుకోని వారికైనా వారి సంగతి తెలుసు. వారిపై భక్తి శ్రద్ధలు కొనసాగిస్తున్నారు. ఇందుకు కారణం వాల్మీకి, వ్యాసుడు కూడా ఈ భగవదవతారాలను పూజించమని, వారి నామస్మరణ చేస్తే చాలునని చెప్పలేదు. సార్థకంగా ప్రజలు అలా చేయగలగాలి అంటే వారి హృదయాలలో ఆ అవతార మూర్తులపై ఎంతో భక్తి విశ్వాసాలు ఉండాలి. అందువలన అన్ని వేల శ్లోకాలు గల సుదీర్ఘమైన రామాయణ, భారత, భాగవతాలు వ్రాసి వారి శిష్యుల ద్వారా దేశమంతటా ఆసేతు హిమాచల పర్యంతము ప్రజలందరి చేత తరతరాలుగా ఆ దివ్యమూర్తుల లీలాశ్రవణం చేయించారు. అలా చేయడం మన సాంప్రదాయంలో ప్రధాన అంశం అయ్యేలా చేశారు. ఈనాడు సాయిబాబా జీవిత చరిత్రను, గురు చరిత్రను అలానే మనం తరతరాల వారి చేత శ్రవణము, పారాయణము చేయించి సిద్ధాంతపరమైన ఆధ్యాత్మ బోధనను ప్రజల హృదయాలలో తరతరాలు నాటుకునేలా చేయాలని సాయిబోధ. అది మనకు తెలపడానికే ఆయన ప్రత్యక్ష భక్తుడైన దాసగను చేత హరికథాగానం చేయించారు. హేమత్ పంతు చేత, శ్రీ బివి నరసింహస్వామి, శ్రీ బాపట్ల హనుమంతరావు పంతులు గారుల చేత చరిత్ర రచనా ప్రసారం చేయించారు. ఇంకా చేయిస్తున్నారు. అంటే అటు వైదిక విధానాన్ని అనుసరించి ఆధ్యాత్మికతను నిర్దిష్టమైన వ్యక్తి ప్రాధాన్యం లేని సిద్ధాంతంగా రూపొందిస్తున్నారు. మరొక వంక పురాణేతిహాసాల పద్ధతిని అనుసరించి కలకాలం ఈ సాంప్రదాయం కొనసాగే పద్ధతిని అనుసరింపచేస్తున్నారు. పూర్వం బౌద్ధంలోనూ ఇస్లాంలోనూ ఇట్టి ప్రయత్నం జరిగింది. బౌద్ధంలో బుద్ధుని పూజించడానికి ప్రాధాన్యమే లేదు. మహమ్మదుల వారిని దైవస్వరూపంగా పూజించడం ఇస్లాం అంగీకరించదు. ఆయా మహనీయుల ద్వారా ప్రకటమై మహత్తరమైన జీవిత విధానాన్ని ఆచరించడమే ప్రధానం. అందుకే ఆ రెండు ధర్మాలు ఈ యుగంలో అంత బలీయమై ప్రపంచంలో ఎన్ని దేశాలలోనో దృఢంగా నాటుకుపోయాయి. దానినే సాయినాథుడు మరలా ఈనాడు చేస్తూ పూర్ణ పురుషుడు
గా గుర్తించి సేవించడమనే మరొక ధర్మాన్ని మనకు చూపుతున్నారు. సాయి బోధించిన ఈ పరమ సత్యాలను ఆకళింపు చేసుకుంటే సాయి పేరిట గురుత్వం సంపాదించుకుందామన్న కొందరు భక్తుల వైఖరి కేవలం బాల్యచేష్టగా తోచక మానదు. మన వ్యక్తిత్వాలనే మట్టి విగ్రహాలను శ్రీసాయి లీల శ్రవణ మననం అనే మహాసాగరంలో విలీనం చేయవలసిన తరుణం వచ్చింది. అప్పటికి గాని నిజమైన భగవదారాధన పరిపూర్తి చెందదు. వ్యక్తి ప్రాధాన్యం గల నేటి రీతులన్నీ వెనుకటి వాటి వలనే కాలగతిలో కరిగిపోతాయి. ప్రకృతి ధర్మంలా శాశ్వతంగా ఆధ్యాత్మ జీవితాన్ని శాసించగలవు సాయి ధర్మసూత్రాలు. మనకు ఒక వంక ఈ సూత్రం దొరికింది, మరొక వంక మనం ఏమాత్రం చైతన్యవంతులమైన సర్వరూపాలు యావద్విశ్వము తమ రూపమేనని అపూర్వమైన రీతిన సామాన్యులకు సైతం అనుభవమిచ్చిన అద్వితీయ మూర్తి దొరికారు. మహాసమాధి అనంతరం కూడా అవసరమైనప్పుడు భౌతికంగా కూడా మన ఎదుట ఉండగల మహనీయమూర్తి ఆయన జీవితమే ఈ నూతన సిద్ధాంతానికి తార్కాణం. ఇంకేం కావాలి? ఇంకేం బోధించాలి? ఇది 10వ అధ్యాయం సంపూర్ణం. ఇది పూర్తి గ్రంథం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః.